నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనలు 23:5 ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 5 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగును గాక. ఫ్రెండ్స్, 9 ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్స్ అయిపోయినాయి. ఇప్పుడు 10th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ వచ్చేవారం. ఫ్రెండ్స్, ఇక్కడ దావీదు అంటున్నాడు, నన్ను ఎప్పుడైతే దేవుడు అభిషేకించాడో అధిక బలాన్ని ఇవ్వటమే కాకుండా సమృద్ధినిచ్చాడు. ఎందుకని? నూనెతో నా తల అంటున్నాడు కాబట్టి అధిక బలం, అలాగే అధికమైన సమృద్ధి, ఐశ్వర్యం, దీవెన, గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అందుకనే నా గిన్నె నిండి పొర్లుతుంది, ఏ కొదువ నాకు నా బిడ్డలకు లేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నూనెతో దేవుడు నిన్ను 9 వారాలకు అభిషేకిస్తున్నాడు. మరి వాక్య ప్రకారం చూసుకుంటే నువ్వు ఆధ్యాత్మికంగా బలపడటమే కాకుండా, సమస్యలు జయించే శక్తిని పొందడమే కాకుండా, మరి నీ గిన్నె నిండి పొరలాలి కదా, సమృద్ధిని చూడాలి కదా, అప్పులు తీరిపోవాలి కదా, అనేకులకు ఇచ్చిన తరగని సమృద్ధిని చూడాలి కదా. ఉంది, నువ్వు నమ్మితే ఉంది. అందుకని చూడండి, స్కూల్లో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఫెయిల్యూర్స్ ఉంటారు, అదే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు, టాపర్స్ ఉంటారు. మరి ఒకే స్కూలు, ఒకే ఫ్యాకల్టీ, ఒకే టెక్స్ట్ బుక్స్. ఎందుకని అంటే వాళ్ళకి గోల్ ఉంది, వాళ్ళ విశ్వాసం ఉంది, ఆశ ఉంది టాపర్స్కి. అందుకని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు, నమ్మారు. తక్కిన వాళ్ళు అంతగా సీరియస్ తీసుకోలే. కనుక ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని సీరియస్ తీసుకుంటారో, విశ్వాసంతో లోతుగా నమ్ముతారో, సమృద్ధి నీకుంది. నూనెతో నిన్ను అభిషేకించాడు దేవుడు, మర్చిపోమాక. నెక్స్ట్, నూనెతో అభిషేకించాడు సేవా పరిచర్యకి, నూనెతో అభిషేకించాడు రాజుల అభిషేకం. ఈయనకి రాజు అభిషేకం, ఇటు సమృద్ధిని చూశాడు. గిన్నె నుండి పొర్లింది అంటే ఇటు సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం, అన్నిట్లో ఫ్రెండ్స్, ఈ దీవెన అన్నిట్లో నమ్మితే ఉంది. ఒక ఆత్మీయతే కాదు, ఆర్థిక విషయాల్లో కూడా, ఆరోగ్య విషయాల్లో కూడా ఉంది. గిన్నె నిండి పొర్లును గాక, నీ గిన్నె నిండి పొర్లును గాక. ఎవరైతే ఈ ఆలివ్ ఆయిల్ అన్ని ఫెస్టివల్స్ పాల్పొందుతున్నారో నీ గిన్నె నిండి పొర్లును గాక. ప్రభుత్వం అయితే వచ్చే వారం ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ గురించి ప్రేయర్స్. సమృద్ధిని చూడాలని ఆశ ఉందా? దరిద్రం జయించాలని ఆశ ఉందా? ఇలాంటి వాక్యం యొక్క నెరవేర్పు నీ జీవితంలో ఆశ ఉందా? డోంట్ మిస్ ఇట్. వేలాది తల్లిదండ్రి దైవ దీవెన పొందవచ్చు. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు, నీ కృపాక్షేమాలు మాకు తోడగించండి అయ్యా. మా తలను అంటి ఉన్నావు, మా గిన్నె నిండి పొర్లుతుందన్నాడు దావీదు. అలాంటి కృప, అలాంటి సమృద్ధిని మేము చూడాలా, అలాంటి దీవెన, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ మేము చూడాలా అయ్యా. లాస్ట్ వీక్ అనేకులు చేతులపైకి ఎత్తారు, అక్కడ ఫంక్షనాలు కట్టడానికి 20 lakhs కావాలంటే నేను సహకరిస్తాను, నా చేతులు బలపరుస్తాను. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతాలు చేయండి, ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి, సమృద్ధినివ్వండి, ఎవరికి కొద్దు లేకుండా చేయండి. అనేకుల ముందుకు వచ్చి లక్షల్లో ఇవ్వాలా, వేలలో ఇవ్వాలా, కృప తీర్చి కార్యాలు చేయండి. అలాగే జాబ్స్ ఇవ్వండి, అలాగే హైక్స్ ఇవ్వండి, అలాగే బిజినెస్ పీపుల్ దీవించండి, సమృద్ధినివ్వండి. అప్పులు కొట్టివేయబడాలి, అప్పులు ఇవ్వాలి, మా బిడ్డలకు సొంత ఇళ్ళు, సొంత కార్లు ఉండాలి, అన్నింటిలో దీవించబడాలి. ఇటు రక్షణ పొందాలి, రక్షణ పొందాలి, రాకడికి సిద్ధపడాలి, అనేకులు సిద్ధపరచాలి, ఆత్మను సంపాదించాలి. ఇటు స్టడీస్లో తోడై ఉండండి. బిడ్డలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, యాన్యువల్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్, 10th క్లాస్, అలాగే చిన్న బిడ్డలకి KG to PG వరకు అన్నట్టుగా జరుగుతున్న ఎగ్జామ్స్. వాళ్ళందరూ తోడండి, చేపట్టి రాయించండి. ఈరోజు జరిగే ఎగ్జామ్లో తోడేయండి, మంచి రిజల్ట్స్ ఇవ్వండి. ఎవరు తొట్టినివ్వద్దు, హెల్త్ ఇష్యూస్ ఎవరు రానివ్వద్దు, ఎగ్జామ్ ఎక్కడ మిస్ కానివ్వద్దు. అన్నింటిలో కృపాక్షేమాలు తోడేయించండి. బిజినెస్ పీపుల్ అందరినీ దీవించండి. గర్భాలు ఇవ్వండి. ఆయన వచ్చేవారు కూడా గర్భాలు ఫుడ్స్ని ఆ విషయంలో కృప చూపించి, నా చెల్లెళ్ళు అద్భుతాలు చూడాలి, మిరాకిల్ వాళ్ళ వెలుతురు పోడ్చబడాలి అయ్యా. ఆశ కొనపడ తృప్తిపరుస్తున్న కృప చూపించండి. కనని గర్భాలు ఈరోజు తెరవబడును గాక, నీ చీకటి వెలుగుగా మారును గాక అయ్యా. ఎవరు గర్భిణీ స్త్రీలు కొన్నారో వాళ్ళ క్షేమాన్ని, సుఖప్రసవాన్ని ఇవ్వండి, గుడ్ హెల్త్ ఇవ్వండి. ప్రతి నొప్పి, ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అయ్యా. బిడ్డ లోపల గ్రోతింగ్ మంచిగా ఉండాలని, తల్లి సేపు కొంటే నార్మల్ డెలివరీ అవ్వాలి, అన్నింటిలో కృపనివ్వండి. సంఘం యొక్క అవసరాలు తీర్చండి. ఈ సర్కస్ 2 వారితో ఈ వారమే లాస్ట్. మరి ఈలోపు మీ యజమానులతో మాట్లాడి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చేటువంటి కృప తెరవండి, కార్యాలు చేయండి, అపాధికి లయపరచండి. నీ తోడు మాతో, నీ స్నేహితు మాతో, నీ దీవెన మాతో ఉంచి చేయమనివ్వండి అయ్యా. కృప దయచేయండి. ఈరోజు అన్ని విషయాలు దీవెన దయచండి. బర్త్డే, వెడ్డింగ్ అని బిడ్డలు దీవించి దీర్ఘాయుష్తో కృప సమాంతం నింపండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చి ఎక్కడైనా కాయండి. ఈరోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఏసునామములో మా గిన్నె నిండి పొర్లే కృపనివ్వండి. ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన సండే ఎవరైతే ఫంక్షనాలు కట్టడానికి మేము స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తామని తీర్మానిస్తున్నారో మీ అందరి చేతులు బలపరిచి దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక, మిరాకిల్ చేయనుగాక, ఆమేన్. ఎవరైతే సీడ్ ప్లాంట్ చేశారో ప్రతి ఒక్కరి పట్ల అద్భుతాలు దేవుడు చేయనుగాక. మీ కాడి విరిగి సమృద్ధిని దేవుడు ఇచ్చునుగాక, బ్రేక్ త్రూ ఇచ్చునుగాక, జాబ్స్ వచ్చునుగాక, హైక్స్ వచ్చును, ప్రమోషన్స్ వచ్చునుగాక, ఇంక్రిమెంట్స్ వచ్చునుగాక, బ్లెస్ చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.